హాయ్ అండి. మసూరి ట్రిప్లో ఇది మా డే 1 వ్లాగు. మార్నింగ్ పడుకొని లేసి సన్ రైజ్ని చూస్తే చాలా బాగుంది. మేమున్న హోటల్ రూమ్ నుండి వ్యూ అదిరిపోయింది. ఇంకా ఇలా పొద్దున్నకి సన్ రైజ్ చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. 2 డేస్ ట్రైన్ జర్నీ చేసుకొని వచ్చాం కదా, అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా హోటల్లో రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మాల్ రోడ్కి వెళ్ళి షాపింగ్ చేశాము. మా ఆయనకి పిల్లలకి జర్నీ రెక్ ఇంక వదలలేనట్టుంది. లేపుతుంటే తండ్రి కొడుకులు ఉల్లిబాముల్లాగా అటు ఇటు మెలికలు తిరిగి పట్టులిరుస్తున్నారు కానీ లేవట్లేదు. సరేలే ఈరోజు ఎక్కడికి వెళ్ళాం కదా, లెగ్స్ నేలకు లెగని అని వదిలేశాను. పొద్దున్న సన్ రైజ్ టైంలో బయటకు వస్తే బాగా చలివేసింది. అందుకే లోపలికి వెళ్ళి కాసేపు అయ్యాక బాగా ఎండ వచ్చాక బయటకు వచ్చి చైర్లో కూర్చున్నా. ఇంతలో మా ఆయన పిల్లలు కూడా పడుకొని లేశారు. ఇక్కడ డే టైం మొత్తము కూడాను చల్లగా బాగుంటుంది వెదరు. ఇంకా ఈవినింగ్ అండ్ నైట్ అయ్యేసరికి అలా చలి అనేది పెరుగుతుంది. మా పిల్లలకి పొద్దున్న పూట డైలీ పాలు తాగే అలవాటు ఉంది. పాలు ఆర్డర్ ఇచ్చి మేము బ్రష్లు చేసాము. ఈ లోపల పాలు ఫ్లాస్క్ లో వేసుకొని తీసుకుని వచ్చారు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము ఈ స్ట్రాలు. ఇద్దరికి 2 గ్లాసుల్లో పాలు సర్దేశాను. స్టీల్ గ్లాసులు అయితే తాగేయగలరు, ఇలాంటి గ్లాసులతో తాగలేరు. అంతకు తోడు గ్లాసులు కూడా చాలా వెయిట్గా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ పడేస్తారో అని నేనే పట్టుకొని వాళ్ళతో పాలు తాగించేశాను. ఇంకా ట్రైన్లో తినడానికని కొన్ని ఫ్రూట్స్ తెచ్చాము. అందులో యాపిల్స్ మిగిలిపోయాయి. పొద్దున్నకి బ్రేక్ఫాస్ట్గా నేను యాపిల్ తినేశాను. తర్వాత అందరము ఫ్రెష్ అయిపోయాము. మా పిల్లలు పొద్దున్న లెగ్స్ నుంచి ఈ కార్టూన్ నెట్వర్క్ వదలట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే టీవీ ఉండిపోతే చాలు. నో థ్యాంక్స్, మీరు పెట్టుకోండి, నాకు పని లేకుండా చాలు. హల్దియాలో ఉన్నప్పుడు పొద్దున్న లేచాక ఇంటి పని వంట పని ఫుల్ పనులు. ఎక్కడైతే నాకు ఏ పనులు లేవు, నాకు హాయిగా ఉంది. ఇంకా మా బావ కాఫీ పెట్టమని నాకు అడగకుండానే మా బావే కాఫీ పెట్టుకున్నారు. తిరిగి నాకు కాఫీ కావాలా అని అడిగారు. ఇది ఎలాగుందో నేను ఇప్పటి వరకు చూడలే. పాలు కానీ అన్ని కొంచెమా చిక్కగా ఉన్నట్టున్నాయి కదా అవైనా. కాఫీ నువ్వు తాతావా? సరిపోతే ఇలా ఒకే రోజుకి నువ్వు అన్ని పెట్టారని అన్ని చేసేస్తావా ఏంటి? సరిపోద్దిగా చూడు, తీపి ఖచ్చితంగా సరిపోదు. ఎంజాయ్ ఎంజాయ్. ఏంద్రా మీ నాన్న హా అంటాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నాకు కూడా టీ కాఫీ అలవాటు ఉంటే బాగుండేది కదా, నేను కూడా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ టీనో కాఫీనో తాగితే బాగుండు అన్నట్టు. నేను టీలు కాఫీలు తాగను కానీ సూపులు అంటే చాలా ఇష్టము. సూప్ చేసుకోవడానికని నేను ఇప్పుడు అగారో ఎలీట్ సూప్ మేకర్ ని యూజ్ చేస్తున్నాను. ఇందులో ఆన్ ఆఫ్ బటన్ తో పాటు 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. స్మూత్, చంకీ, కంపోర్ట్, జాము, రీహీట్, అలాగే బ్లెండ్. ఇది 1 లీటర్ కెపాసిటీతో వస్తుంది. మినిమం 800 ml, మాక్సిమం 1 లీటర్. దీనికి పవర్ కార్డ్ అనేది ఇలా సెపరేట్ గా వస్తుంది. ఇది 900 వాట్స్ పవర్ఫుల్ మోటార్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ తో వస్తుంది. ఇందులో ఫుడ్ ని చాలా త్వరగా హీట్ చేస్తుంది. ఇప్పుడు నేను వెజిటబుల్ సూప్ ఇందులో చేస్తున్నాను. సూప్ కోసమని అల్లం, వెల్లుల్లి, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు చిన్నవిగా కట్ చేసి వేసుకున్నాను. కావాలి అనుకుంటే మీరు స్వీట్ కార్న్, క్యాప్సికమ్, పీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అందులోనే పెప్పర్, ఆయిల్, సాల్ట్, కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నాను. అలాగే వాటర్ కూడా తగినన్ని వేసి ఇంకా మూత పెట్టి చంకీ మోడ్ సెలెక్ట్ చేసి ఆన్ చేశాను. సూప్ కావాల్సినవన్నీ మనం ఇందులో వేసుకున్న తర్వాత ఈ సూప్ మేకర్ కి పవర్ కార్డ్ అనేది అటాచ్ చేయాలి. ఇది ఆటోమేటిక్ బ్లెండింగ్ అండ్ హీటింగ్ చేస్తుంది. అన్ని కలిపి వేసాక 25 మినిట్స్ లో మనకు సూప్ రెడీ అయిపోతుంది. నేను ఆన్ చేసిన కాసేపటికే ఆవిర్లు వచ్చి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా సూప్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా సౌండ్ వస్తుంది, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత పవర్ కార్డ్ ని తీసి ఓపెన్ చేసి చూసేసరికి సూప్ రెడీ అయిపోయింది. అందులో కూరగాయల ముక్కలన్నీ కూడాను చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా వెంటనే నేను ఒక సూప్ బౌల్లోకి సూప్ వేసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో సూప్ ఒక్కటే కాకుండా స్మూత్, రీహీట్, బ్లెండ్, జామ్ ఇలా అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో బనానా స్మూతీ చేసుకుంటున్నాను. అందుకు బనానాలని ముక్కలుగా కోసుకొని తీయదనానికి సరిపడేటట్టు కొంచెం డేట్స్ అలాగే హనీ కూడా వేసుకున్నాను. నానపెట్టిన బాదాము, కొంచెం పాలు వేసుకొని ఇంకా ఆన్ చేశాను. ఈ స్మూతీకి నేను బ్లెండ్ మూడ్ సెలెక్ట్ చేశాను. ఈ బ్లెండ్ మూడ్ లో ఏంటంటే మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఉంచితే అది బ్లెండ్ అవుతుంది, తీసేస్తే ఆగిపోతుంది. కొద్దిసేపటికే డేట్స్, బాదాము చిన్న చిన్న ముక్కలుగా లేకుండా చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. ఇంకా బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఫస్ట్ మా పిల్లలకు తాగించి నేను కూడా తాగాను. టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇప్పుడు నేను ఇందులోనే యాపిల్తో జామ్ కూడా ట్రై చేశాను. యాపిల్ జామ్ కోసమని యాపిల్కి తొక్కలు తీసి చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. ఇంకా తీదానానికి సరిపడా పంచదార, అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాను. మీకు మార్కెట్లో కొన్నట్టు జామ్ రెడ్ కలర్లో కావాలి అంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు. వేయాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మూత పెట్టి జామ్ మోడ్ని సెలెక్ట్ చేసి ఆన్ చేశాను. ఈ జామ్ మోడ్లో పెట్టిన తర్వాత మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ కొంచెం కొంచెం సౌండ్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్ గా యాపిల్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఈ జామ్ ని హ్యాపీగా బ్రెడ్ల మీద, రోటీల మీద అప్లై చేసుకుని పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టొచ్చు. నేనైతే ఇక్కడ రోటీ మీద అప్లై చేసుకుని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఇలాగా ఫ్రెష్ ఫ్రూట్స్ తో జామ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సూప్ మేకర్ ఉంటే ఇంకెన్నో చేసుకోవచ్చు. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రిజల్ట్ ఎలాగుందో ఏంటో చూద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇలా బయలుదేరామన్నమాట రిసర్చ్ చేయడానికని. రండి చూద్దాం. అదిగో అక్కడ ఉంది పార్క్, పదండి. రూమ్ లో ఉంటే కొంచెం వెచ్చగుంది కానీ బయటకు వచ్చేసరికి కొంచెం చలేస్తుంది. రిసార్ట్ మొత్తము ఎక్కడ చూసినా ఈ పువ్వులే, చూడడానికి భలేగున్నాయి. ఇక్కడ దగ్గరలో వచ్చేటప్పుడు పార్క్ చూసారు నైట్. ఇంకా పొద్దున్న లెక్సీ నుంచి పార్క్కే వెళ్దాం అంటున్నారు. బట్టలు దులుపు దులుపు. అది గేమ్ అమ్మా, గేమ్ ఆడతారా? ఎక్కువ ఇంకెక్కువ ఎక్కుపండి, భయం వేస్తుంది కదా. గుండు పండు వెళ్ళా పడిపోగలడు. భయం వేస్తుందా? ఓ నువ్వు హనుమాన్ చేసివా? సరే సరే ఎక్కలే ఎక్కు. అదిగో అక్కడ ఉంది మంకీ, అదిగో అక్కడ ఉంది మంకీ. తిన్నది బయటకు వచ్చేయగలదు. చాలే చాలే. చాలా మంది ట్రిప్కి ఎంత అయిందక్క ఏంటని అడుగుతున్నారు. హౌరా స్టేషన్ నుంచి డెహ్రాడూన్ స్టేషన్కి మేము థర్డ్ ఏసీలో వెళ్ళాము. 3 టికెట్స్ చేసాము. వెళ్ళి రాను టికెట్స్కే 10,000 అయ్యింది. డెహ్రాడూన్ స్టేషన్ నుంచి మసూరికి క్యాబ్లో వెళ్ళాము. 1,500 తీసుకున్నారు. అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చూడడానికని రోజుకి క్యాబ్ వాళ్ళు 2,500 నుండి 3,000 అలాగా చార్జ్ చేశారు. మేముండే రిసార్ట్లో ఇలాగా గేమ్స్ రూమ్ లాగా ఒకటి ఉంది. ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. మా పిల్లలు ఏది చూస్తే అదే కావాలి, అదే ఆడేస్తామంటున్నారు. ఇక్కడ గేమ్స్ అన్ని ఆడాలంటే మనం మనీ పే చేయాలంట. ఫ్రీగా అయితే ఆడేసే వాళ్ళమేమో కానీ మనీ పే చేయాలి కాబట్టి గేమ్స్ ఏమీ ఆడలేదు. ఇంక ఒక్కోదానికి ఒక్కొక్క రేటు, ఎన్ని గంటలు ఆడాలి ఏంటి అనేది మొత్తం ఇలాగా రాసి పెట్టేశారు. ఇంకా అలా నడుచుకుంటూ రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ చెట్లు, కొమ్మలు, పికాక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పెయింటింగ్ అయితే కాదు. ఇవన్నీ కూడాను చిన్న చిన్న టైల్స్ ముక్కలతో ఇలా అరేంజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ హోటల్లో రూమ్ మా ఆయన ఆన్లైన్ లో బుక్ చేశారు. ఒక నైట్ కి 4,000. మేము 5 నైట్స్ ఉన్నాము. టోటల్ గా హోటల్లో స్టే చేయడానికి మాకు 20,000 అయింది. ఇంకా ఫుడ్ అదంతా ఎక్స్ట్రా. మేము ఉండే రిసార్ట్ ఎలాగుంది ఏంటి అని మొత్తం తిరుగుతున్నాము. ఇవన్నీ కూడాను అడ్వాన్స్ ఏంటది, అడ్వెంచర్ స్పోర్ట్స్. అడ్వెంచర్ ఏంటక్క అడ్వెంచర్ స్పోర్ట్స్, అది కూడా పలకలేకపోతున్నావా అని నవ్వుకోకండి. మా బావ చెప్పినప్పుడు నాకు నిజంగానే నోరు తిరగలేదు. ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే పే చేసి ఆడుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఎటు చూసినా సరే ఫుల్గా కొండలే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ అని ఉంటే ఒక 4 ఫోటోలు దిగాము. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు ఇంపార్టెంట్ కదా, లైఫ్ లాంగ్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అదొక మెమొరీగా గుర్తుండిపోతుంది. రిసెప్షన్ పక్క నుండి మెట్లు దిగి ఇలా కిందకు వస్తే ఇది రెస్టారెంట్ అండ్ డైనింగ్ రూమ్ లాగా అనమాట. మనకు కావాలంటే ఇక్కడికి వచ్చన్నా తినొచ్చు, లేదంటే రూమ్ కన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రిసార్ట్ లో ఎక్కడి నుంచి చూసినా సరే వ్యూ అయితే అదిరిపోయింది. చుట్టూరా కొండలు, చల్లటి వాతావరణంతో బాగుంది. మనకి తక్కువ బడ్జెట్ లో రూమ్స్ కావాలన్నా సరే మాల్ రోడ్ దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి. అక్కడ రోజుకి 1,500, 2,000 ఆ రేంజ్ లో కూడాను మనకు రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మేము ఉంటున్న రిసార్ట్ లో స్పా, జిమ్ కూడా ఉన్నాయి. జిమ్ లో ఉన్న సైక్లింగ్, థ్రెడ్ మిల్ అంత లేరు మా పిల్లలు, కానీ ఎక్సర్సైజులు చేసేస్తారంట. ఎక్కించినంత వరకు ఒప్పకపోతే ఎక్కించాను. ఇక్కడ జిమ్ మాత్రము ఫ్రీనే, మళ్ళీ స్పాకి మనీ పే చేయాలంట. ఇదేటో తిప్పండి, తిప్పండి.
తిరుగుతాయి. అంతే, అలాగే సౌండ్ వస్తుంది. రిసార్ట్ మొత్తం ఎలాగుందో ఏంటో అని మాకు తెలిసినట్టు అడ్డదిడ్డంగా చూసేసి ఇంకా కింద మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సైకిల్ చక్రాలను ఇలా అరేంజ్ చేసి అందులో బర్డ్స్కి వాటర్ వేసి భలే బాగా పెట్టారు. మెట్లు దిగి రూమ్కి వెళ్తుంటే మళ్ళీ ఆ దారిలో పార్క్ చూసి మా పిల్లలు కాసేపు స్వింగ్ స్లైడ్ ఎక్కి ఆడారు. మా విషయానికి వదిలేస్తే మా పిల్లలకు మాత్రము ఇది ఫుల్ హాలిడే ట్రిప్. చదువు సాము లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. పొద్దున్న నుండి మేమందరము ఎరగబడి చేసిన పనేమీ లేకపోయినా పొద్దున్న ఎవరము టిఫిన్ చేయలేదు కాబట్టి ఫుల్ ఆకలిస్తున్నాయి. అందుకే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి రూమ్కి తెప్పించుకున్నాము. లంచ్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చేసింది. ఇంక తినేయడమే. ఈ రోజు మా లంచ్లోకి ఏమేమి ఆర్డర్ చేసాము అంటే వైట్ రైస్, పప్పు, ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇది కర్డ్ రైస్. ఈ కర్డ్ రైస్ మా ఆయనకి, పప్పు అన్నము మా పిల్లలకి, ఫ్రైడ్ రైస్ నాకు. ఇంకా ప్రతిసారి నిన్న నైట్ ఆర్డర్ చేసినప్పుడు కూడా తెచ్చారు. ఇవి ఈ రోజు కూడా తెచ్చేసారు. మిక్స్డ్ వెజిటేబుల్ పికల్ అంట, ఇది వెనిగర్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది సోయా సాసు, ఇది చిల్లీ సాసు, కొన్ని టమాటా కెచప్లు. మరి ఇవి డైలీ ఏం తింటారో ఎలాగేసుకొని ఎందులో వేసుకొని తింటారో తెలియదు కానీ ప్రతిసారి కొట్టుకొచ్చేస్తున్నారు. ఇంకా సలాడ్, ఇంకా సలాడ్, ఇదిరా పచ్చిమిరపకాయ తినండిరా. నో స్పైసీ. మా పిల్లలకు ఫస్ట్ అన్నము పప్పు కలిపి తినిపించేశాను. మా పిల్లలకి ఎక్కడికి తీసుకొని వెళ్ళినా సరే టైం ప్రకారం ఫుడ్ తినిపించేస్తే బాగానే ఉంటారు. తిరుగుల హడావిడిలో పడి టైంకి ఫుడ్ పెట్టకపోతే గ్యాస్లో ఫామ్ అయిపోయి స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ మేము డార్జిలింగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాము. అందుకే ఈసారి ట్రిప్లో ఎక్కువ ప్లేసెస్ తిరగకపోయినా పర్లేదు కానీ పిల్లల హెల్త్ పాడవకుండా ఉండాలని టైంకి ఫుడ్ పెట్టాలని ఫిక్స్ అయ్యాము. పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా అని నేను ఒక ముద్ద టేస్ట్ చేసి మిగిలింది మా పిల్లలకు పెట్టాను. ఇంకా పెరుగన్నం అయితే భలే బాగా డెకరేట్ చేశారు, క్యారెట్లతో మీద పోపు వేసేదంతా. ఇంకా మా ఆయన కోసం ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి పెరుగన్నము అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కలతో తిన్నారు. పెరుగన్నం అయితే చాలా బాగుందని చెప్పారు. మా పిల్లలు తినేశారు, మా ఆయన తినేశారు. ఇంక నేనే ఉండిపోయినా. ఇంక నేను ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నా. నిన్న నైట్ ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్లో సాసులేవో ఎక్కువయ్యాయి అన్నాను కదా, ఇప్పుడు ఎలాగుంటుందో ఏంటో అనుకున్నాను. కానీ ఈసారి ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ హోటల్లో ఫుడ్ రేట్లు కూడాను గట్టిగానే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ తండ్రి కొడుకులకి, గుడ్ ఈవినింగ్. లేండి, పాతకు 5 అయిపోయింది టైము. ఈవినింగ్ పడుకొని లేచాక మాల్ రోడ్కి వెళ్ళాము. అక్కడ చలేస్తుందేమో అని మా పిల్లలకి డ్రెస్సులు చేంజ్ చేసి ఫుల్ స్వెటర్లు లాంటివి వేశాను. ఇంకా ఈవినింగ్ మా ఆయన కాఫీ కూడా తాగారు. ఆ కప్పు తీసుకుని వెళ్ళి కిచెన్లో పెట్టామంటే మా పెద్దోడు పెట్టేశాడు. ఇంతలో నేను కూడా రెడీ అయిపోయాను. మాల్ రోడ్కి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ ఎక్కేసరికి ఆయాసం చెప్పు. ఆల్రెడీ క్యాబ్ రెడీగా ఉంది, మాకోసమే వెయిటింగ్. మేమున్న హోటల్ నుండి మాల్ రోడ్కి 2 or 2.5 కిలోమీటర్ దూరము అంతే. ఇంకా ఒక సైడ్ క్యాబ్కి 300 తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా షాపింగ్ ఏరియా పేరు మాల్ రోడ్డే. ఇప్పుడు ఇక్కడ కూడాను షాపింగ్ ఏరియా పేరు మాల్ రోడ్డే అంట. షాపింగ్ చేసే ఏరియా ఉంటే చాలు దాని పేరు మాల్ రోడ్ అని పెట్టేసేటట్టు ఉన్నారు, ఎందుకో మరి. ఇదిగోండి ఇంకా మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. ఏం షాపింగ్ చేస్తామో ఏంటో ఇంక తెలీదు. ప్రస్తుతానికి ఇక్కడైతే వ్యూ బాగుందని కాసేపు నిల్చొని అటు ఇటు చూసేసి 4 ఫోటోలు దిగేసాము. మాల్ రోడ్డుకు వచ్చి షాపింగ్ చేయకపోతే మన ఆడవాళ్ళ పరువు తీసిందని అవుతాను. అందుకే ఆడవాళ్ళ పరువు తీయడం ఇష్టం లేక అక్కడ ఉన్నవన్నీ చూసినవన్నీ కాకపోయినా ఏవో కొన్నైనా మా ఆయనతో కొనిపించాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇక్కడ ఒక షాపు తలతల మెరిసిపోతుందని లోపలికి వెళ్ళి చూశాను. లోపల రకరకాల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు బాగున్నాయి కానీ రేటే ఎక్కువ చెప్తున్నారు. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే కోడి ఊజుల్లాగా ఇంతకొకటి ఉన్నాయి. అంత పెద్దవి ఎవరు పెట్టుకుంటారో, అసలు పెట్టుకుంటారా అనిపించింది.
ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రోడ్డుకి 2 సైడ్లు అటు ఇటు అన్ని కూడా రకరకాల షాపులే ఉన్నాయి. షాపింగ్ అంటే నాకన్నా నా కొడుకులే ఎక్కువ ఆరాటపడి బొమ్మల షాపులు ఎక్కడ కనిపిస్తాయా అని దేవులాడతారు. బొమ్మల షాప్ కనిపించిందా మా బావ జోబుకి ఇంకా చిల్లు పడిందనే అర్థము. మేమేమి కొన్నా ఇద్దరికి ఒకేలాంటివి కొంటాము. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి కావాల్సినవి ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో 1-2 తీసుకుందామంటే ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వట్లేదు. రూమ్కి వెళ్ళాక ఒకటే కావాలని ఇద్దరు పేచీలు పెట్టారా, దెబ్బలు పడతాయని ముందే బెదిరించాము. అయినా సరే మాట వినలేదు. సరే అని ఎవరికి నచ్చింది వాళ్ళకి కొనేసాము. ఒకడు గన్ను, ఇంకొకడేమో రూబిక్స్ క్యూబ్ తీసుకున్నాడు. ఈ కుక్కలు చూసారా, వీటిని ఎవరో పెంచుకొని బాగా తిండి పెడుతున్నారేమో అన్నట్టున్నాయి. కానీ ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ అంట. అడుక్కొకటిలాగా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. మా పిల్లలు ఆల్రెడీ షాపింగ్ కి బోనీ చేశారు. ఇంక నేను కూడా స్టార్ట్ చేశాను. నా కోసమని ఒక పలాజా ప్యాంట్ అండ్ ఒక టీ షర్ట్ తీసుకున్నాను. బేరమాడితే 2 కలిపి 800కి ఇచ్చారు. ఈ మాల్ రోడ్లోనే మసూరి క్వీన్ ఆఫ్ హిల్స్ అని ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 4 ఫోటోలు దిగేసాము. ఇంకా కింద ఉన్నవన్నీ కూడా అన్ని షాపులే. సాయంత్రం అయ్యే కొద్దీ స్లోగా చలి అనేది పెరుగుతుంది. ఈ చల్లటి వాతావరణంలో ఏదన్నా వేడివేడిగా తింటే బాగుంటుంది అనుకున్నామో లేదో ఆ పక్కనే స్వీట్ కార్న్ కనిపించాయి. ఇంక స్వీట్ కార్న్ కొన్నాము. ఇంకా ఒక కప్పు ఏమో 40 రూపాయలంట. 3 కప్పులు తీసుకున్నాము. మా పిల్లలిద్దరికి 2 కప్పులు ఇచ్చేసాము. నేను మా బావ 1 కప్పు తీసుకొని షేర్ చేసుకొని తిన్నాము. నైట్ అవుతున్న కొద్దీ సిటీ చూడండి ఎంత బాగుందో. మాల్ రోడ్లో ఎక్కువేమీ కొనకపోయినా సరే అప్పుడే రూమ్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా ఏమన్నా చూద్దాము తిరుగుదామని అనిపిస్తుంది. ఇంకా అసలే మనకి ఉంగరాల పిచ్చి ఎక్కువ కాబట్టి అక్కడ కొన్ని ఉంగరాలు ఉంటే ట్రై చేశాను. మా బావ కదా ఉన్న ఉంగరాలు సరిపోవా, అన్ని కొనుక్కొని ఎక్కడ పెట్టుకుంటామన్నారు. దెబ్బతోటి ఆ ఉంగరాలన్నీ ఎక్కడ తీసిన అక్కడ పడేసి ఇంకా బట్టల కొట్టు మీద వెళ్ళి పడ్డాను. ఇక్కడ ఎక్కువగా డ్రెస్ మెటీరియల్సే ఉన్నాయి. నాకు కూడా ఈ మధ్యన ఎక్కువగా డ్రెస్ మెటీరియల్సే మళ్ళీ నచ్చుతున్నాయి. అందుకోసమనే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే చూశాను. చూసిన అన్నిట్లో కూడాను నాకు 2 బాగా నచ్చాయి. ఆ 2 తీసుకున్నాను. ఈ మధ్య ఎన్ని రంగులున్నా సరే నాకు కొన్నంతా ఈ గ్రీన్ కలర్ మీదకే వెళ్ళిపోతుంది. ఈ గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ మసూరిలో ఏదన్నా స్పెషల్ చీరలు దొరికితే తీసుకుంటా అనుకున్నాను. ఆ షాప్ వాళ్ళకి అడిగితే ఇక్కడ చీరలు దొరకవు, చీరలు కావాలంటే డెహ్రాడూన్ వెళ్ళాలి అన్నారు. మాల్ రోడ్ లో మేము కొన్నవి తక్కువే కానీ ఆల్మోస్ట్ ఒక 3 గంటలు ఉంటది. తిరిగామన్నమాట. తిరిగి అలసిపోయాము. ఇంకా అందుకోసమనే బయటే తినేసి రూమ్కి వెళ్ళిపోదామని ఇంకా సిటీ పాయింట్ రెస్టారెంట్ సౌత్ ఇండియన్ అని కనిపిస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోయాము. అంతే కదా, ఎక్కడైనా మనం బయటకు వెళ్తే ఇలాంటి హోటల్ పేర్లు కనిపిస్తే చాలు అరక్షణం ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోతాం కదా. బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి 1/2 సూప్ ఫస్ట్ తాగాము. మా పిల్లలు కొంచెం తాగిస్తూ నేను కూడా కొంచెం తాగాను. టేస్ట్ బాగుంది. యాజ్ టీజ్ మా పిల్లలకి అన్నము, పప్పు, చికెన్ కూర ఆర్డర్ చేసాము. మన సైడ్ లాగా రసము, సాంబార్ అలాంటివేమీ ఇక్కడ లేవంట. రైస్ అంటే మామూలు రైస్ తీసుకొని వస్తారు అనుకున్నాము, కానీ బాస్మతి రైస్ తీసుకొని వచ్చారు. మెతుకులు చూడండి ఎంత పొడి పొడుకున్నాయి. ఉడికినాయా లేవన్నట్టుంది. మా ఆయన ఆర్డర్ చేసిన దోశ చూడడానికి బాగానే ఉంది. దాంతోపాటు ఒక 3 చట్నీలు కూడా ఇచ్చారు. ఆ అన్నాన్ని ఎలాగోలా గట్టిగా మెదిపి ఇంకా మా పిల్లలకి అందులో పప్పు కలిపేసి అయితే తినిపించాను. దోశ చట్నీలు మన సైడ్ అంత కాకపోయినా ఏదో అలా ఉన్నాయి అన్నట్టు చెప్పారు మా ఆయన. మా పిల్లలకి తినిపించగా కొంచెం అన్నం మిగిలిపోయింది. ఆ అన్నమే నేను తినేసాను. ఇంకా చాలా వరకు పప్పు మిగిలిపోయింది. చికెన్ కర్రీలో ముక్కలన్నీ ఏరేసి ఆ గ్రేవీ వదిలేసాము. బిల్లు మొత్తం 997 రూపాయలు అయ్యింది. 1000 రూపాయలు ఇస్తే 3 రూపాయలు మిగిలింది. తినేసాక హోటల్ రూమ్కి బయలుదేరిపోయాము. మేమున్న హోటల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు తిన్న హోటల్లో ఫుడ్ రేట్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా అసలే తిన్నాము, ఘాటి రోడ్ లాగా ఉంది కాబట్టి మళ్ళీ తిన్నది కక్కేస్తాము ఎక్కడ అని కాస్త స్లోగా వెళ్ళమని డ్రైవర్కి చెప్పాము. మళ్ళీ ఇప్పుడు ఎట్లు దిగాలి, తిన్నదాం అరిగిపోద్ది. వచ్చామో లేదో మా పిల్లలకి కొన్నామన్నమాట. ఓపెన్ చేయమంటున్నారు, అప్పట్లేదు. ఇంక మరి అలా ఓపెన్ చేసేస్తే కాస్త పాడేస్తారు. అవి బుల్లెట్లు. ఇది గన్ను. నీకు ఓపెన్ చేయాలా? మసూరిలో ఈ విధంగా డే 1 అయితే మాది కంప్లీట్ అయ్యింది. ఆల్రెడీ తినేసి వచ్చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు పడుకుని పోవడమే. రేపు పొద్దున్న తిరగడానికని వెళ్తాం అనమాట.